హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గా. ఈరోజు వీడియో ఏంటంటే తామర గింజలతో కర్రీ అనమాట. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నా చూసారా, వీటినే తామర గింజలు అంటారు. వీటితో నేనైతే ఇప్పుడు కర్రీ చేస్తున్నా. ఈ తామర గింజలని ముందుగా మూకెట్ పెట్టుకొని గ్యాస్ మీద కొద్దిగా గీ వేసుకొని 2 మినిట్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ తామర గింజల్ని పూల్ మకానా అని కూడా అంటారు. చాలామందికి మకానా అంటేనే తెలుస్తుంది. ఇదిగోండి తామర గింజలు బాగా వెండిన తర్వాత ఇలా మకానా కింద రెడీ అవుతుంది. ఈ కర్రీకి ముందుగా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుని అందులో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, బంగాళాదుంప ముక్కలు అండ్ గ్రీన్ పీస్ వేసుకోవాలి. అండ్ కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత 2 స్పూన్ల కారం అండ్ 3 స్పూన్ల కర్డ్ వేసుకోవాలి. వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ కర్డ్ వల్ల కొంచెం గ్రేవీ టెక్స్చర్ వస్తుందని చెప్పి నేను ఇలా కర్డ్ వేసుకున్నాను అండి. అండ్ వెజిటేబుల్స్ని ఒక 70% బాగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మకానా ఇందులో వేసుకోవాలి. ఈ మకానాని ముందు వేసుకోకూడదండి, లాస్ట్లో కర్రీ దించే 2 మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఈ మకానా చాలా స్మూత్గా అండ్ డెలీషియస్గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి. అండ్ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల అండ్ ఇందులో పొటాషియం ఉండడం వల్ల బ్లడ్ షుగర్ అవన్నీ కంట్రోల్ అవుతాయండి. అండ్ ఇది పిల్లలకి మామూలుగా డ్రై రోస్ట్ చేసి కూడా పెట్టేయచ్చు. అదిగోండి కర్రీ దగ్గరకు ఉడికిపోయింది. అండ్ ఇందులో కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో మీ. అండ్ మీ ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతే వీడియో. బాయ్ బాయ్.